మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, పూజ చేసే ముందు దేవుడి ముందు చాలా మంది ఏడుస్తుంటారు. అలా ఏడవడం మంచిదంటారా, లేదా ఆ భావాలని మనం అదుపులో పెట్టుకోవాలంటారా? జీవితంలో ఏ భావము అదుపులో పెట్టుకోకూడదు. కన్నీళ్ళు వస్తున్నాయా, నవ్వు వస్తుందా పట్టించుకోదు. దేవుడు ముందు మీరు గనక కన్నీళ్ళు వస్తున్నాయంటే నో ప్రాబ్లం, లెట్ ఇట్ కమ్. మీ బాధ మీరు చెప్పండి దేవుడికి, అంతేగాని కోరిక కోరుకోవద్దు. మీ బాధ మీరు చెప్పేసి వదిలేయండి. పూజ సమయాన్న ఇలా కన్నీళ్ళు వస్తున్నాయన్న ఆపకూడదు. పూజని కంటిన్యూ చేయండి. అంటే కన్నీళ్ళు వస్తున్నాయి అంటే మీరు ఎక్కడో కనెక్ట్ అయ్యారు, ఏదో సీరియస్ గా జరుగుతుంది. సో కన్నీళ్ళు తుడుచుకోవడం ఓకే, కానీ దాన్ని ఆపడానికి ప్రయత్నించొద్దు. మీ ఇమోషన్ ని ఆపొద్దు. లెట్ ఇట్ బర్స్ట్, బయటికి రానివ్వండి పూర్తిగా. తర్వాత మెల్లిగా కూల్ డౌన్ అయిన తర్వాత, మెల్లిగా మీ పూజ చేసిన తర్వాత, పూజ గదిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు కంట్రోల్ చేసుకోండి. అక్కడ ఏదైతే న్యాచురల్ గా జరుగుతుందో పూజ గదిలో అది జరగనివ్వండి. అంతే. నేచర్ని ఎప్పుడు ఆపవద్దు, దానికి అడ్డుపడొద్దు. నేను ఇదే చేస్తాను అని ఎప్పుడు అనుకోవద్దు. ఫ్లోతో పాటు వెళ్ళిపోతూ ఉండాలి.